ఒక వరి పండించే రైతు ఎంత సంపాదిస్తాడండి సంవత్సరానికి? మహా అయితే 10,000 ఎకరానికి, లేకపోతే 25,000 అంతే కదా. ఇక తెలుసు కదా, వరదలు, వానలు, రోగాలు, తెగుళ్ళు. కానీ పీతల పులుసు సూప్ ఎప్పుడైనా తాగారా మీరు? ఎంత ఎంత బాగుంటుందో అంటే మీలో కొంతమంది తాగకపోయినా కొంతమందికి తెలుసు. ఏంటి సార్ సంబంధం లేకుండా మాట్లాడతారు అంటారేమో. ఎస్, ఆ వరి పండించే రైతు ఈ పీతలను కూడా పెంచి వరి కంటే కూడా 3-4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారండి. రీసెంట్గా ఒక ఆయన కనెక్ట్ అయ్యాడండి. త్వరలో లైవ్ ఇస్తాను ఆయనతో. మంచి మంచి వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాము, లైవ్ చెప్పుకుంటున్నాం కదండి. నేనంటే అక్కడికి వెళ్ళలేను, కానీ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇద్దామండి. ఆయన అక్కడి నుంచి, నేను ఎక్కడి నుంచి అన్నట్టు ఏం లేదండి. పీతలు అంటే మామూలు పీతలే, దేశవాళీ పీతలు, మట్టి పీతలు. భలే డిమాండ్ ఉందండి. అంటే పీతల్లో ఏ గుజ్జు ఉండదు కదా అనుకుంటారేమో, సూపులు పెట్టుకొని మాత్రం బ్రహ్మాండంగా తాగుతున్నారు. ఇక ఎలాంటి చలికాలం, ఆ పోషకాలు వగేరా ఏంటనేది ఇంకోసారి చెప్పుకుందామండి. ముందు పంట గురించి చెప్పుకుందాం. వరి పొలం, వరి వేసిన దగ్గర నుంచి కూడా 5-6 అంగుళాల నీళ్ళు ఎప్పుడు ఉండాల్సిందే కదా. వరి మళ్ళీ కోత కోసేదాకా కూడా పీతలకు కూడా అలాంటి నీళ్లే కావాలి. ఆ నీళ్లలోనే బాగా పెరుగుతాయి. అందులోనూ మంచి నీటి పీతలకు ఎంత డిమాండ్ ఉంటుందో మీకు తెలుసు కదండి. సో ఆ డిమాండ్ ఇప్పుడు ఉంది. విదేశాలకు కూడా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా థాయిలాండ్ అని, మలేషియా అని, ఇండోనేషియా అని అక్కడే ఉండేది ఈ ప్రాక్టీస్. ఇప్పుడు మనాళ్ళు కూడా మొదలెట్టారండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. ఏంటి, ½ కిలో దాకా పెరుగుతాయండి. ఈ కిలో రేట్ ఎంత ఉందో తెలుసా? ఒకసారి మార్కెట్లో కనుక్కోండి. 800 నుంచి 1,500 దాకా ఉందండి. పీతను బట్టి, రకాన్ని బట్టి, సైజుని బట్టి ఉంటాయి కదా, అట్లాగా. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది చేస్తున్న పని మీరెందుకు చేయకూడదు? యావరేజ్గా అతను చెప్పింది ఏంటంటే, చదరపు మీటర్కి 3 పీతలు ఈజీగా పెంచుకోవచ్చండి అంటాడు. ఒక ఎకరానికి ఎన్ని చదరపు మీటర్లో తెలుసా? ఎన్ని పీతలు పెంచవచ్చో తెలుసా? ఈవెన్ ఒక్క పీత పెరిగినా కానీ అమ్మితే ఎంత వస్తుందో తెలుసా? దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఒక ఎకరం తీసుకొని చెరువు తవ్విచ్చి నీళ్లు పెట్టించాల్సిన పని లేదు. వరి ఇది చక్కగా పెరుగుతూ ఉంటుంది. దాని పని అదే, అది పెరుగుతూ ఉంటుంది. పైపెచ్చు ఇంకో లాభం ఏంటంటే, దోమలు, చిన్న చిన్న కీటకాలు, ఏది వరి పంటకి హాని చేసే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ పీతలు, పిల్ల పీతలు తినేస్తాయి అంటండి. కాకపోతే చేయాల్సిందల్లా ఏంటంటే, చుట్టూ కాస్త గట్లు గట్టిగా వేసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్, వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పటికప్పుడు పంపించుకోవాలి. పీతలకి కాస్త సెపరేట్ ఫుడ్ కావాలండి. మరి అది వరి పంటకి డ్యామేజ్ అవ్వకుండా అది చూసుకోవాలంటే ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను. అది చూసుకోవాలి. వరి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, తెగుళ్ళు వచ్చేస్తుంది కదా అని చెప్పి పొలమని పెస్టిసైడ్స్ అవి కొట్టేసి పిచ్చి పిచ్చి ఎరువులు వేసేస్తే పీతలు చచ్చిపోతాయండి. అదొకటి చూసుకోవాలి. సో న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ పీతలు పెంచుకోవడం వల్ల ఎకరానికి 1,00,000 చాలా తేలిగ్గా, అత్యంత తేలిగ్గా 1,00,000 సంపాదించవచ్చు ఆయన చెప్పాడు. త్వరలో కనెక్ట్ చేస్తాను. ఈ విషయం రైతులకు షేర్ చేయండి. ఈలోపు 10-25 పీతలతో రబీ సీజన్ స్టార్ట్ అయింది కదా, ట్రై చేయండి. మీ అనుభవాలు ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేస్తాను. నాకు షేర్ చేయండి. నేను మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాను. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ షేర్ చేసుకుందామండి. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.